సిద్ధపరచబడతా ఉన్నారంటే, నిజమైన క్రైస్తువులు ఎలా సిద్ధపరచబడతా ఉన్నారంటే, నిజమైన క్రైస్తువులు ఎలా ముందుకెళ్తా ఉన్నారంటే, చదవండి. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్తారా? ఆమేన్. మీరు ఎక్కడ కట్టబడ్డారండి? ఎక్కడ కట్టబడ్డారు? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఇంటి వారిగా మీరు ఉండాలంటే, మేము దేవుని యొక్క శరీరంలో ఐక్యమై ఉన్నామని చెప్పడానికి, మేము క్రైస్తవులమని చెప్పడానికి, మేము దేవుని ఇంటి వారమై ఉన్నాము, దేవుడు మా తండ్రి, దేవుడు మా దేవుడు యెహోవాయే అని చెప్పడానికి నీకు నాకు ఉన్న పునాది ఏమిటంటే, ఏంటండి? అపోస్తలుల పునాది. మనం ఎక్కడ కట్టబడ్డామంటే అపోస్తలుల పునాది పైన కట్టబడ్డాం. ఏంటి అపోస్తలుల పునాది? ఎలా బలిపీఠం కట్టారు వాళ్ళు? బలిపీఠం ఎలా కట్టబడింది చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 2:38 చదవండి. అపోస్తలుల కార్యాలు 2:38. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడ 3 కార్యాలు కనపడుతున్నాయి. ఒకటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందుకోవడం, మూడోదిగా పరిశుద్ధాత్మ పొందుకోవడం. అంటే ఫస్ట్ మారు మనసు పొందుకోవడం అంటే, మారు మనసు అంటే అర్థం ఏంటంటే, మారు మనసు అనగా దేవుని యొక్క పిలుపు నీకు వినబడడమే మారు మనసు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి యొక్క పిలుపు నీకు వినబడిందో, ఆ స్వరము విని నువ్వు వెనక్కి తిరిగావో, ఆ స్వరము నువ్వు ఆలకించావో, అదే మారు మనసు. హల్లెలూయా. అప్పటి వరకు నీ ఆలోచన మందు మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన డబ్బు మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన అమ్మాయిల మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన అబ్బాయిల మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన సిరి సంపద మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన భయంకరమైన పాపాల మీద ఉందో, లోకం మీద ఉందో, అన్ని కార్యాల మీద నీ ఆలోచన ఉన్నదేమో నాకు తెలియదు. కానీ ఏదో ఒక సమయంలో దేవుడు వచ్చి, అబ్రహామా అబ్రహామా నీవు నాకు కావాలి అన్నాడు. అబ్రహాము. ఈ అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? ఆ స్వరాన్ని ఎప్పుడైతే ఆలకించాడో, ఆ దివ్యమైన దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడైతే ఆలకించాడో, ఆయన ఏం చెప్తున్నాడు తెలుసండి? నీ ఇంట నుండి, నీ ఊరు నుండి, నీ తల్లిదండ్రుల నుండి, నీ బంధువుల నుండి, నీ దేశం నుండి అన్ని విడిచిపెట్టి నేను చూపించే పాలు తేనె ప్రవహించి దేశం వెళ్ళిపోన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాంకి ఎంత ఆనందమైందంటే, అప్పటి వరకు దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆతృత ఉంది, దేవుడు ఎవరు స్వరం వినాలని ఆతృత ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆ స్వరాన్ని విన్నాడో, ఎప్పుడైతే దేవుడు యొక్క స్వరాన్ని ఆలకించాడో, సంతోషముతో అన్ని వదిలిపెట్టి దేవుడు వెంబడించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిని దగ్గర వచ్చి పిలుస్తున్నాడు. దేవుడిని దగ్గర వచ్చి పిలుస్తున్నాడు. ఓ కుమారుడా, నీవు నీ ఆచారం నుంచి, నీ సిద్ధాంతం నుంచి, నీ జీవితాల నుంచి, నీ పాత జీవితం నుంచి సమస్తమును విడిచిపెట్టి వాక్యం దగ్గరికి రా, క్రీస్తు దగ్గరికి రా, పరిశుద్ధాత్మను పొందుకో, జీవాన్ని పొందుకో అని అబ్రహామును పిలిచినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఆయన మారడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్నాడు. దేవుడిని అబ్రహాముని ఎలా పిలిచాడు? నిన్ను నన్ను అలాగే పిలుస్తున్నాడు. జక్కీ దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య, నీవు కిందకే నన్ను వెంబడించు. మారు మాటలు జక్కీకి ఆ వడ్డీ వ్యాపారస్తులందరికీ మొత్తం 1కి 4 వంతులు ఇచ్చేసి దేవుని వెంబడించాడు. పేతురు, నిన్ను మనుషులు పట్టి జాలరిగా, ఇప్పుడు వరకు చేపలు పట్టి జాలరిగా అయ్యావు, ఇప్పుడు నేను మనుషులు పట్టి జాలరిగా చేస్తాను. వచ్చే నా దగ్గరికి మొత్తం విడిచిపెట్టి వచ్చేసాడు. హల్లెలూయా. నతనేలు వచ్చాడు. ఏం నతనేలు నీ పరిస్థితి? నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా యథార్థవంతుడివి, ఇజ్రాయేల్లో నమ్మకమైన వ్యక్తి నువ్వే. ఏంటి ప్రభు, నేను నమ్మకమైన ఉన్నాను, యథార్థవంతుడు నీకు ఎలా తెలిసింది?
నా గురించి నీకేం తెలుసు? నాకేం తెలిసినట్టువా? నువ్వు ఆ చెట్టు కింద అంజూరపు చెట్టు కింద కూర్చుని ఏం ప్రార్థన చేసావు? అంజూరపు చెట్టు కింద కూర్చుని ఏం ప్రార్థన చేసావు? ఆత్మ పొందుకోవాలని ఆతృతగా ఎదురు చూసావు. నీ రాకడ చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరం వినాలి, దేవునితో కలవాలి అని నువ్వు ప్రార్థన చేసావా? ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే నేను విన్నాను. హల్లెలూయా. అంజూరపు చెట్టు కింద నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నేను నిన్ను చూశాను, అది నేను విన్నాను. వెంటనే నా తను మోకలేసేసాడు. నేను ఎదురు చూస్తున్న మెస్సీయా నువ్వే, నేను ఎదురుచున్న దేవుడు నువ్వే, నేను ఇంక నిన్ను వెంబడిస్తానని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించి మొదలుపెట్టాను. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మొత్తం ప్రవక్తలందరూ కూడా, బైబిల్లో ఉన్న అపోస్తులందరూ కూడా, బైబిల్లో ఉన్న దేవుని యొక్క శిష్యులందరూ కూడా వాక్యం ఎప్పుడైతే వాళ్ళకి పరిచయం అయిందో, సత్యాన్ని ఎప్పుడైతే వాళ్ళు చూసారో, జీవాన్ని ఎప్పుడైతే చూసారో, వాళ్ళు దాన్ని వెంబడించడానికి ఇష్టపూర్వకంగా సమస్తమును విడిచిపెట్టి వెంబడించడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే వెంటనే నమ్ముతున్నావు అంటే, దాన్ని అంగీకరిస్తున్నావు అంటే అది నీ యొక్క ఇష్టం కాదు. దేవుడు నువ్వు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నువ్వు అంగీకరిస్తా ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ ఆయనకి డౌట్లు వస్తున్నాయనుకో, అనేక డౌట్లు వచ్చి నమ్మాలా వద్దా, నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడా, చాలా మంది పాస్టర్లు ఇలాగే చెప్తున్నారు కదా, ఇది వాస్తవమా కాదా, ఏదో చెప్తున్నాడు మొత్తం కదా, వినాలి కదా అని చెప్పి ఏదో వినేసి నమ్మకుండా అలా చెవులు మూసుకుని వెళ్ళిపోయాడంటే అంటే దేవుని కృప అతనికి లేదని అర్థం. దేవుడు అతనికి ఇవ్వలేదు వరం, దేవుడు అభిషేకం వినలేదు. ఆ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరం ఒక వ్యక్తి విన్నప్పుడు వెంటనే అతను అంగీకరిస్తున్నాడంటే తన పేరు జగత్ పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో దేవుడు రాసేశాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు విశ్వాసం ఉందా? మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందని ఎంతమంది నమ్ముతారు? నమ్మలో హల్లెలూయా. సగం ఎత్తారంటే సగం ఉందని నమ్ముతారా? మీ పేరు పరిపూర్ణంగా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడింది. అందుకే స్పష్టంగా మీరు ఈ వాక్య స్వరాన్ని వినగలుగుతున్నారు. హల్లెలూయా. ఈ వాక్య స్వరం మీకు అర్థమవుతుందంటే, దేవుని యొక్క స్వరం మీకు అర్థమవుతుందంటే మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసి పెట్టాడు దేవుడు. ఆయన ఏమన్నాడు తెలుసండి? నీ పేరు నా అరచేతిలో చెప్పుకున్నాడు అన్నాడండి. నా అరచేతిలో అంటే నిన్ను ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుడు చూశాడు, ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన అరచేతిలో చెక్కుకొని భద్రంగా దాచుకున్నాడు. ఆయన చేతిలో నుంచి ఎవడు కూడా తీసుకోలేడు. ఒక మాట చెప్పాడు దేవుడు. చూడండి ఒకసారి యోహాను సువార్త. ఇంకా చాలా టైం ఉంది నాకు, చాలా జాగ్రత్తగా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆయన ఏమన్నాడు మాట్లాడండి. గొర్రెలు దొడ్డే దారున ఉన్నాడు గొర్రెల కాపరి. ద్వారపాలకుడు ఎవరంటే పాస్టర్ అయి ఉన్నాడు. ద్వారపాలకుడు ఎవరంటే పాస్టర్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ ద్వారపాలకుడు గొర్రెల దొడ్డి యొక్క యజమానుడు వస్తున్నాడు అంటే వెంటనే దూరవేశాడు. అంటే నిజమైన దేవుని యొక్క సేవకుడు సంఘంలోనికి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మను క్లోజ్ చేసేసి దేవుని యొక్క వర్తమానం రాకుండా, దేవుని చిత్తం ఆ సంఘంలో జరగకుండా ఒకవేళ ఆపేస్తున్నాడంటే అతను నిజమైన ద్వారపాలకుడు కాదు. హల్లెలూయా. అతను దొంగ. దొడ్డిలోని వచ్చి గొర్రెలు దోచుకుపోతున్నాడు. గొర్రెలు అతని స్వరమును వినును, అతడు తన సొంత గొర్రెను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. పేతురు రా నా దొడ్డిలోకి, యోహాను రా నా దొడ్డిలోనికి, అబ్రహాము రా పాలు తేళ్ల దేశంలోనికి, నోవహు రా ఓడలోనికి పిలుస్తున్నాడు. ఆయన ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిచి ఆయన యొక్క ఆ స్థలంలోనికి, ఏర్పాటు చేయబడిన స్థలంలోనికి ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఓకే రైట్ చదవండి.
మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. చూడండి, గొర్రెలు కాపరు ఎప్పుడు కూడా వెనకాల ఉంటాడు. గొర్రెలు తోసి కూడా ఎప్పుడు కూడా ఎదరుంటాడు. ఎదరుంటే గొర్రెలన్నీ కూడా కాలు పాదాలు వెంబడించుకుంటూ వెళ్ళిపోతాయి, నమ్ముతూ వెళ్ళిపోతాయి. ఒక కాపరి అగ్నిలో దూకేయాలనుకోండి, ఆ గొర్రెలు కూడా అగ్నిలో దూకెళ్ళిపోతాయి. అదే మేక అనుకోండి, అమ్మో కాలిపోతుంది, తప్పించుకుని వెళ్ళిపోతుంది. మేకకి తెలివి ఎక్కువ, అబ్బో కాలిపోతుంది, నా ఇంటికి కాలిపోతాయి, నా యొక్క వస్త్రాలన్నీ కాలిపోతాయి, నా జీవితం అంతా పాడైపోతుంది, అయ్యో నేను ఇది చేయను, యేసుక్రీస్తు నామమా, అమ్మో నేను వెంబడించను, నన్ను అలా అంటారు, ఇదంటారు, అదంటారు, ఇదంటారు, అయ్యో వాళ్ళు వేసి నమ్మలు అంటారు, అదంటారు, ఇదంటారు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే నమ్మడం మానేస్తారు. మేకైతే తప్పించి వెళ్ళిపోతుంది. గొర్రె అయితే ఏం చేయాలి తెలుసా? నా కాపరి దూకాడు కనుక నేను కాలిపోని పర్లేదు, నేనేమైపోయినా పర్లేదు, నా కాపరి యొక్క కాలి బాటలు వెంబడించుకుంటూ నేను అదే విధంగా వెళ్ళిపోతాను. హల్లెలూయా. గొర్రె యొక్క స్వభావం అది. మేక స్వభావం ఏమో తప్పించుకుంటారు, శ్రమను తప్పించుకుంటుంది. తెలివైంది బాగా, చాలా మంది తెలివైన ఉంటారు, తప్పించుకోవడం బాగా తెలుసు వాళ్ళకి. అన్నిటిని చాలా బాగా జాగ్రత్తగా మభ్యపెట్టి తప్పించుకుంటారు. దేవుని యొక్క వాక్య ప్రకారం నడవకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారం నడవకుండా ఏదో ఒక హాని చెప్పి తప్పించుకుంటారు మేకల్లాగా. ఏమన్నా అర్థమవుతుందా? వాళ్ళకి ఏదో సాఫ్ కావాలి, ఏదో ఒక పద్ధతి కావాలి. దేవుని వాక్యం నెరవేర్చరా బాబు అంటే దానికి ఏదో సాగు చెప్తాడు, దానికి ఏదో మాట్లాడతాడు ఇతను, దానికి ఏదో చెప్తాడు అతను. ఎందుకని? తప్పించుకోవడం బాగా తెలిసి ఇతను. ఇది మేక యొక్క స్వభావం. కానీ గొర్రె అయితే కాపరిని వెంబడిస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. నేను కాలిపోతానా, నా చర్మం కాలిపోద్దా, నా వెంట్రుకలు కాలిపోతాయా, అదేం ఆలోచించదు. దాని చూపంతా కూడా కాపరి యొక్క గాలి బాటల పైన ఉంది. హల్లెలూయా. చదవండి. గొర్రెలు అతని స్వరమేరుడు కనుక అవి అతనిని వెంబడించును, ఎరుగవు. అన్యుని ఎంత మాత్రము వెంబడింపగా వాని యొద్ద నుండి పారిపోవునని మీకు నిశ్చయముగా. అంటే వాక్యము కాని చోట నుండి నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? పారిపోతాడు. ఏమన్నా అర్థమవుతుందా? అన్యుల స్వరము అవి వెంబడించవు. అన్యులు అంటే ఏంటి? వాక్యము కాని దానిని నిజమైన గొర్రెలు వినవు. ఒకవేళ వింటున్నాయంటే గొర్రెలు కాదు. ఒకవేళ వాక్యము తప్పించి, వాక్యము కాకుండా, అపోస్తుల బోధ కాకుండా వేరొక బోధ అతను వింటున్నాడంటే అతను గొర్రె కాదు. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? పౌలు గారికి గలతీ కోటేజ్ 8వ వచనంలో మాట అన్నాడు. ఏమన్నాడంటే, మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవడు ప్రకటించినా శాపగ్రస్తుడు అయిపోతాడు అన్నాడా, ఆశీర్వదించబడతాడు అన్నాడా? అంటే అపోస్తులు బోధించిన బోధ కాకుండా వేరొక బోధని వ్యక్తి వింటున్నాడంటే, అపోస్తులు బోధ కాకుండా వేరొక బోధని వెంబడిస్తున్నాడంటే ఇతని మీదకి శాపం వస్తుంది, ఇతను మేక అయి ఉన్నాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. అంటే నీలో మేక స్వభావం ఉంటే ఖచ్చితంగా వాక్యం దాన్ని వెంబడించడానికి, వాక్యం కాని దాన్ని వెంబడించడానికి నువ్వు ఎగిరపడతావు. వాక్యము కాని దాన్ని నువ్వు చేయడానికి సిద్ధపడతావు. అపోస్తుల బోధ ప్రకారంగా వాళ్ళు ఏదైతే యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చారో, వాళ్ళు ఏదైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో, వాళ్ళు ఏదైతే యేసుక్రీస్తులో పాపక్షమాపణ పొందుకున్నారో, వాళ్ళు ఏదైతే స్త్రీ బోధించకూడదని క్రమం పెట్టారో, వాళ్ళు ఏదైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలని క్రమం పెట్టారో, పాద పరిచర్య పెట్టారు, నవరాత్రి భోజనం పెట్టారు, దాని ప్రకారంగా ఒక వ్యక్తి నడుస్తారు. దాని ప్రకారంగా నడుచుకోలేదంటే, పేరు దాన్ని వెంబడిస్తున్నాడంటే ఇతను మేకై ఉన్నాడని ఇక్కడ అర్థమైపోతుంది. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టువో ఎక్కడ గ్రహించలేదు. ఆయన చాలా విషయాలు చెప్పేస్తున్నాడు, నీకు చాలా విషయాలు చెప్పేస్తున్నాడు, వీళ్ళు మాత్రం గ్రహించట్లేదు, పట్టుకోలేకపోతున్నారు. 3.5 సంవత్సరాల పాటు ఆయన తిరిగి 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 వాళ్ళు వాక్యం ఎంతగానో ఎన్నో ప్రసంగాలు వాళ్ళకి బోధించేస్తే వీళ్ళు ఎక్కడ పట్టుకున్నారు? వీళ్ళు ఏం అర్థం కావట్లేదు. అయినను వెంబడిస్తున్నారు, అర్థమైనట్టుగా ఉంటుంది కానీ వెంబడిస్తున్నారు. కాబట్టి యేసు మరలా వారికి ఇట్లేనండి,
గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకోవడం వారే ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవరైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చేయటకు వచ్చును కానీ రాడు. హల్లెలూయా. మంచి కాపరి ఏం చేస్తాడండి? గొర్రెల కోసం ప్రాణం పెడతాడట. ప్రాణం కూడా లెక్క చేయడండి గొర్రెల కోసం. ఎంతలా జీవించాలో, ఎంతలా ప్రార్థన చేయాలో, ఎంతలా మొరపెట్టాలో, ఎన్ని కార్యాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రాణమే పోయినంత పనిగా వచ్చినా సరే అతను వాక్య విషయంలో రాజీపడ్డు. ఏమేమి హల్లెలూయా. నిజమైన సేవకు ఉండే లక్షణం ఇది. ప్రాణం పోతున్నా సరే వాక్య విషయంలో రాజీపడ్డు. గొర్రెల కోసం అవసరమైన ప్రాణం పెట్టడానికి సిద్ధపడతాడు. చేతగాడు గొర్రెల కాపరి కాడు కనుక ఒక సంఘం పెట్టుకుని పాస్టర్ గారు జీతం ఎత్తు సంఘం నడిపించుకున్నాడు అనుకోండి. పాస్టర్ గారికి 5,000 10,000 జీతం ఎత్తున్నారు. సంఘం నడుపుతుంది. సంఘం ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, జయగారికి ఎన్నికలు పోతాడండి. మధ్యలో వచ్చి ఆ సమాధాన పరిచి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ కోసం మొరపెట్టి దేవుని యందు వాక్యం చెప్పి వాళ్ళ సమాధాన పరచాలనే ఆలోచన అతను ఉండదు. ఎందుకు వచ్చిన కూడా నాకెందుకు తలపడని చెప్పి జాగ్రత్తగా తప్పించుకుని వెళ్ళిపోతాడండి. ఇంత భార్య భర్త కొట్టేసుకున్నారు. నిజమైన పాస్టర్ అంటే వెళ్ళి చక్కగా వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సమాధాన పరిచి ప్రార్థన చేసి వస్తాడు. అదే అబద్ధమైన పాస్టర్ కొట్టుకుంటే సాగుంటాయి. నాకెందుకు? నేను బాగున్నాను కదా, నేను హ్యాపీ. నిన్ను సమాధానపరిచినా నాకు జీతం వస్తుంది, సమాధానం పరచలేకపోయినా నాకు జీతం వస్తుంది. ఏం చెప్తేయండి? వాక్యం చెప్పినా జీతం వస్తుంది, వాక్యం చెప్పకపోయినా జీతం వస్తుంది. అందుకే 2 కళ్ళబొల్లు కవర్లు ఏమో నాకు చెప్పి 2 వాక్యాలు చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించిన గారు అంటాడు. ఎందుకంటే జీతం కాబట్టి. జీతం వచ్చినా 2 మాటలు చెప్పినా అదే జీతం, 10 మాటలు చెప్పినా అదే జీతం. అందుచేత ఏం చేస్తాడు? చేతగాడు 2 మాటలు చెప్పి 2 కళ్ళబోలు 2 కథలకు వచ్చి చెప్పి ఆ చేత పట్టుకుని వెళ్ళిపోతాడు. నిజమైన పాస్టర్ ఏం చేస్తాడు? నా పిల్లలకు జీవం ఇవ్వాలి, నా పిల్లలకు వాక్యం ఇవ్వాలి, నా పిల్లలు సత్యం బట్టి నడవాలి, నా పిల్లలు యథార్థంగా ఉండాలి, నా పిల్లలు పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఏది అవ్వాలి నిజమైన బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం పైకి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాడు. హల్లెలూయా. ఇతను ప్రాణం పోయేటట్టుగా దేవుని దగ్గర ఆహ్వానించి పరిశుద్ధాత్మను సంఘంలో తీసుకొస్తున్నాడు. చేతగాడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా తప్పించుకొని చేతపట్టి వెళ్ళిపోతాడు. అయితే హల్లెలూయా. పాస్టర్ కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. చేతగాడే కనుక గొర్రెల గురించి రక్షణ చేయగా పారిపోను. నేను గొర్రెలకు మంచి కాపరి. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగునే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును. ఆమేన్. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వింటాయంట. గొర్రె అయితే వాక్య స్వరం వింటాడు. గొర్రె అయితే దేవుని యొక్క అపోస్తుల బోధ వింటాడు. గొర్రె స్వభావం ఉన్నదైతేనే అపోస్తుల బోధన వినడానికి వస్తాడు. ఒకవేళ మేక స్వభావం వింటే అతను అపోస్తుల బోధ వినడు. సంఘం యొక్క సిద్ధాంతాన్ని వింటాడు కానీ అపోస్తుల బోధన అతను వినడం చేయడు. దేవుడు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయని. అన్యుల స్వరము అవి వెంబడించవు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆ స్వరం నువ్వు విన్నప్పుడు, ఆ స్వరం బట్టి నువ్వు నడిచినప్పుడు నువ్వేం చేస్తావంటే ఖచ్చితంగా నువ్వు ఒక బలిపీఠంగా కట్టబడతావు. శ్రేష్టమైన బలిపీఠంగా కట్టబడతావు. ఇప్పుడు ఈ శ్రేష్టమైన బలిపీఠం ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యం 2:38 బలిపీఠం కట్టబడతా ఉంది. చూడండి, అక్కడికి వెళ్ళి నేను చదివిదాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యం 2:38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
ఏమే హల్లెలూయా. మనం వింటున్నారా? క్లోజ్ చేస్తున్నాను. మరి మీరు కొంచెం జాగ్రత్తగా చివరి మాటలు వింటే నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను క్లోజ్ చేయను. ఇప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి, మారు మనసు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. మారు మనసు అనేది చెప్పాను. దేవుని యొక్క పిలుపు అందుకొని ఆయన వైపు తిరగడమే మారు మనసు అయి ఉంది. ఇప్పుడు దేవుని యొక్క స్వరానికి ఏ వినపడుతుందంటే, ఈ చివరికాల వర్తమానము ప్రవక్త అయిన విలియం బ్రహ్మ్ వచ్చి సాయంకాల సమయంలో నైవేద్యం అర్పించే సమయంలో ఆ ఏరియా కర్మేల్ పర్వతంకి ఎలాగైతే వచ్చాడో, ఈ యొక్క సాయంకాల సమయంలో విలియం బ్రహ్మ్ అనే వ్యక్తి ఈ యొక్క సాయంకాల సమయంలో అంత్యకాలంలో ఈ వ్యక్తి ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క స్వరాన్ని వినిపింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క స్వరము ఎక్కడి నుంచి వినపడుతుందంటే చివరి కాలంలో 7వ దూతలో నుంచి వినపడతా ఉంది. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లుగా నిజమైన దేవుని యొక్క స్వరము ప్రపంచానికి ఏ విధంగా వినబడుతుందంటే 7వ దూతలో నుంచి వినపడతా ఉంది. మనకి దేవుని యొక్క స్వరము ఎక్కడి నుంచి వస్తుందంటే 7వ దూత నుంచి వస్తా ఉంది. ఎవరైతే 7వ దూత యొక్క స్వరాన్ని వింటారో, ఎవరైతే దేవుడి 7వ దూత యొక్క స్వరాన్ని లక్ష్యం చేస్తారో వారు నిజమైన బలిపీఠంగా కట్టుబడతారు. హల్లెలూయా. ఎందుకు 7వ దూత స్వరం వినపడుతుంది? సాయంకాల సమయంలో జకర్యా ప్రవచించాడు. అస్తమయ కాలంలో సాయంకాల సమయంలో వెలుతురు కలుగును అన్నాడు, వెలుగు కలుగును అన్నాడు. ఆ వెలుగు ఎవరంటే లోకమునకు వెలుగు నేనై ఉన్నానని చెప్పి ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు. హల్లెలూయా. లోకానికి వెలుగు ఎవరండి? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు అస్తమయ కాలంలో కలిగే వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ అస్తమయ కాలంలో సాయంకాల సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో జరుగుతూ ఉంది. ఈ అస్తమించే కాలంలో ఏం జరుగుతుందంటే ప్రకటన 10వ అధ్యాయం ఒకసారి చూడండి. హల్లెలూయా. బలిష్ఠుడైన వేరొక దూత చూచి తిని ఉండెను. ఒకసారి మీరు ఆ యొక్క అధ్యాయం చదువుతూ, ప్రకటన 10వ అధ్యాయం చదువుతూ ఈ ఫోటోను ఒకసారి మీరు చూడండి. ఫోటోను ఒకసారి చూస్తూ ఆ ప్రకటన 10వ అధ్యాయం చదవండి ఒకసారి. ఈ యొక్క బలిష్ఠుడైన దూత పరలోకం దిగొస్తా ఉంది. ఈ బలిష్ఠుడైన దూత పరలోకం దిగొస్తా ఉంది. ఈ దూత పరలోకం దిగొస్తా ఉంది. ఆయన ఎలా ఉన్నాడంటే ఈ మేఘం ధరించుకున్నాడు. మేఘం ధరించుకుని ఆయన శిరస్సు మీద వస్త్రంతో ఇంద్రధనుసు ఉన్నది. ఇంద్రధనుసు అంటే నాకు తెలుసు, 7 రంగులు ఉంటాయి దానికి. 7 రంగులు ఇంద్రధనుసు. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదము అగ్నిస్తంభం వలె ఉన్నాయి. పుస్తకం ఉన్నది సముద్రం మీదను భూమి మీదను మూపి పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయు.